హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో మేము టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంక టెంపుల్కి అయితే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్తుంది ఇస్కాన్ టెంపుల్కి అనమాట. సో మా ఇంటి దగ్గర ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది. సో వెళ్ళి దర్శనం చేసేసుకొని అక్కడే మా ఫ్రెండ్ నాకు ఒక భగవద్గీత బుక్ ఒకటి కొనిచ్చాడు. వీడిదే అనమాట బర్త్డే ఈరోజు. సో అక్కడి నుంచి మళ్ళీ మేము డౌన్ టౌన్ వెళ్ళి అక్వేరియంకి వెళ్ళాం. మేమైతే అదే ఫస్ట్ టైం అక్వేరియంకి వెళ్ళడం. సో చాలా ఎంజాయ్ చేసాము. సో వెళ్ళగానే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఎంట్రన్స్ దగ్గర ఇంక లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే అసలు ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, ఎన్ని వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో అసలు చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మేము ముగ్గురం చాలా ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాము. అసలుకి లైక్ లిటరల్గా ఒక 50 ఫొటోస్ దాకా దిగి ఉంటాము. ఎక్కడ పడితే అక్కడ ఇంకా అలా దిగేస్తూ ఉన్నాం అనమాట ఫొటోస్. ఇంతలోకి నాకు ఈ ఫిష్ కనిపించింది. లైక్ మనం చిన్నప్పుడు నీమో సినిమా చూసాం కదా. సో నీమో గాడి గర్ల్ ఫ్రెండ్ ఇది. అది చూడగానే నాకు ఆ మూవీ గుర్తొచ్చింది. సో నేను అడుగుతున్నా నీ బాయ్ ఫ్రెండ్ ఏడి అని చెప్పి. అలా ఇంకా నీమో కోసం అలా వెతుకుతూ ఉన్నాం ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. బట్ ఇక్కడైతే లేదు అసలు. ఇంకా అలా వెళ్తూ చూసుకుంటూ ఉన్నాం వాడు కనిపిస్తాడేమో అని చెప్పేసి. ఫిషెస్ అయితే భలే వెరైటీగా ఉన్నాయి అసలు, ఒక్కొక్కలాగా. ఫైనల్గా నీమో అయితే దొరికేసింది. సో వాడికి చెప్తున్నాను ఎందుకు మీరు ఇద్దరు బ్రేకప్ అయిందా ఏంటి అని చెప్పేసి సరదాగా అలా మాట్లాడుతున్నా దాంతో. మేమైతే ఇంకా అసలు ఆ డే అంతా చాలా బాగా గడిచింది. బాగా ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత అలా బయటికి వెళ్ళాము. లైక్ 1 ఇయర్లో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఎక్వేరియం చూడడం ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇంకా అలా వాక్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ పైన ఏదో ఉందని చూడడానికి అని వెళ్తున్నాను. ఏముందో చూసేసి వద్దామని వెళ్ళాను. ఇక్కడ కూడా ఈ మధ్యలో కూడా అసలు భలే కట్టారు ఇదంతా. పైన ఏముందని చూస్తే పైన ఏం లేదు, ఒక రెస్టారెంట్ ఉంది. సో ఇంక కిందకు వచ్చేసాం. కిందకు వచ్చిన తర్వాత ఇది ఒకటి కనిపించింది. ఇందులోకి వెళ్ళాము. ఇందులో మనం ఫిషెస్ని పట్టుకోవచ్చు అనమాట. భలే వింతగా ఉన్నాయి ఇవైతే. బట్ పట్టుకునే ముందు మనం హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళి పట్టుకోవాలన్నమాట, లేకపోతే ఎలా చేయరు. సో ఇంక నాకేమో భయం వేస్తుంది. మా ఫ్రెండ్ ఏమో పట్టేసుకుంటుంది వాటిని. నాకేమో భయం వేస్తుంది, పుట్టుకుంటే ఏమంటుందా అని చెప్పేసి. బట్ ట్రై చేస్తున్నా అలాగే, కానీ ఎందుకో భయం వేసి ఆగిపోతున్నా. ఇంక ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంక తర్వాత జైంట్ వీల్ అవి రైడ్స్ ఉంటే కొన్ని ఎక్కేసాము. మా ఫ్రెండ్కి భయం వేస్తుంది. కవర్ చేసుకుంటున్నాడు వాడు. అరే నీ బర్త్డేకి ఏం కావాలరా అంటే నాకు సేమియా చేసి పెట్టక్క అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చేసి పెడతాలే అన్నా. బట్ ఇంటికి వచ్చేసరికి సేమియా లేదు. సో అలా గడిచిపోయింది అనమాట ఆ రోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.